సార్ వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ విజయవాడలోని వరదల గురించి తిరుగుతుంటే ఈయన ఓ దగ్గర ఉండకుండా ఏంటి ఫోటో షో లాగా అన్నీ తిరుగుతున్నారు, ఆఫీసర్లతో కొద్దిగా ఇబ్బంది అవుద్ది అలా అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి ఈయన బయటకు రావట్లేదు, ఈయన లోపల కూర్చోవడం ఏంటని విరుద్ధంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు రావద్దు అంటున్నారు, ఈయన ఎందుకు రావట్లేదని అడుగుతున్నారండి వీళ్ళు. అంటే ఇక్కడ అమ్మ పెట్టద్దు అడుక్కు తినేది అన్నట్టు సామెతలాగా ఉంది. మీరు ఫీల్డ్లోకి వెళ్ళరు. మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అసలుకి బుడమేరు ఏ గేటు మీద ఉందో ఏందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నాడు. సరే వచ్చారు, ఏం చేశారు? ₹1 ఇచ్చారు. అది కూడా ఏంది వైసీపీ పార్టీ నుంచి. ఆ కోటి ఇంతవరకు అందించాల. ఎప్పుడు వచ్చామన్నది కాదా అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తే సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలిగిద్దన్న ఉద్దేశంతో ఆయన అధికారులు రావద్దంటే రాల. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లోకి వచ్చి పాపం బుల్డోజర్లు ఎక్కి తిరుగుతున్నాడు, పడవల్లో తిరుగుతున్నాడు, అర్ధరాత్రి 4 గంటల వరకు ఉండి కలెక్టరేట్లో పడుకుంటుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీళ్ళకి ఏం హక్కుంది? ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11 సీట్లకి పరిమితం అయిపోయారు. మరి 4 ముఖ్యమంత్రులు అంటే 4 ఉప ముఖ్యమంత్రులు అంతకుముందు ఉంది, ఐదుగురు అసలు ఒక్కరు కనపడతల్లా. ఈ ముఖ్యమంత్రి, ఈ మాజీ ముఖ్యమంత్రి గారితో పాటు వెల్లంపల్లి తప్పితే ఎవరు కనపడుతున్నారో చెప్పండి ఫీల్డ్లో. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారని ఈయన వెళ్ళాడు. రెండోసారి వాళ్ళ సిస్టర్ షర్మిలా గారు తిరుగుతున్నారు, రెండోసారి వెళ్ళాడు. ఈ 2 సార్లు వెళ్తే అసలుకి ఆ గేట్ ఎక్కడ ఉంది, బుడమేరు ఏంది, బుడమేరు 90% ఎందుకు ఆక్రమణకు గురైంది, ఎక్కడ గండ్లు పడి, ఇవన్నీ పూర్తిగా తెలియకుండానే మాట్లాడతాడు. ప్రజలకు కావాల్సింది ఏంది? స్వాతంత్రం కావాలి. 90% ఎప్పుడు 120 సంవత్సరాల చరిత్రలు లేని, ఒకవైపు కిష్టమ్మ పొంగి, ఒకవైపు బుడమేరు పొంగి, దాదాపు సింగనార్ కాడి నుంచి అన్ని ప్రాంతాలు జలమయమైపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు వచ్చి సర్వస్వం కోల్పోతే రాజకీయాలు ఎందుకు సార్? మీరు చెప్పండి, రాజకీయాలు అవసరమా? ఆయన్నేమో తిరగొద్దంటారు, ఈయనేమో బయటకు రారంటారు. అసలు మీరేం చేస్తున్నట్టు? ఆయన వచ్చాడు పవన్ కళ్యాణ్, 2 మీటింగ్లు పెట్టారు, రివ్యూ మీటింగ్ డిప్యూటీ సీఎంగా. ఆయన సెలబ్రిటీ వస్తే ఎంతమంది వస్తారు, సహాయ కార్యక్రమం ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నాడు. ఎక్కడెక్కడ చివరి స్థాయి వరకు కూడా సైన్యంతో మాట్లాడి హెలికాప్టర్లు తెప్పించారు, బోట్లు తెప్పించారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలతో చెప్పించారు. వాళ్ళకి ఏం కావాలా? పాలు ప్యాకెట్లు కావాలా, బిస్కెట్లు కావాలా, ఫుడ్ కావాలా, నిత్యావసర వస్తువులు కావాలా, ఇవన్నీ కూడా అధునాతనమైన డ్రోన్ల సహాయంతో వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఆహార పొట్లాలు ఇస్తే వీళ్ళు అసలు ఏమీ చేయకపోగా విమర్శించడం ఇట్లాంటివి ఏంటంటే బురద అన్నట్టుగా వరదలో బురదతో కూరుకుపోయింది. మీరు బురద రాజకీయాలు ఎందుకు? మీరు ఏదైనా చేస్తే పేదవాళ్ళకి చేయండి, లేకపోతే కాముగా ఉండిపోండి. ఎందుకంటే ప్రతిపక్షాలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. 151 సీట్లు ఉన్న మీకు 11 సీట్లకి పరిమితం చేశారంటే మీరు లోపం ఉందనేగా. మరి లోపం ఉన్నప్పుడు మీరు పక్కనున్న విజయవాడలో కూడా వెళ్ళి మీ ఏమైపోయారు? 5 ఉప ముఖ్యమంత్రులు ఏమైపోయారు, మంత్రులు ఏమైపోయారు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద విమర్శించే పేరినామైపోయాడు, పేరినానితో పాటు కొడాలని అయిపోయాడు. రోజా ఏమో అక్కడ లోపల సోషల్ మీడియాలో మాట్లాడుతుంది, హనుమూన్కి వెళ్ళావా, బయటికి రమ్మంటుందా, జోగి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా అసెంబ్లీ గేట్ దాటినవని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన హ్యాపీగా 21 మంది గెలుస్తా 100% సెక్రటరీతో వెళ్ళాడు, 2 ఎంపీలకు తీసుకున్నాడు. ఈ రోజు దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఉన్నాడు. వచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారు, మీ కోరిక ప్రకారం వచ్చాడు. వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ₹1, ఆంధ్రప్రదేశ్ ₹1 ఇచ్చాడు. సొంత డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు రూపాయి ఇలా పైసా కూడా ఈడు. మీరు గమనించారు లేదు? చూడండి, గమనించండి. సొంత డబ్బు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ₹1. స్వయంగా రేవంత్ రెడ్డి దగ్గర రేపు ఎల్లుండి ₹1 ఇస్తా అంటున్నాడు. రెండోదండి, 4 కోట్లు 400 పంచాయతీలకి 5 జిల్లాల పరిధిలో కృష్ణా కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, గుంటూరు, 4 జిల్లాలు పరిసర, వెస్ట్ గోదావరి కూడా కొద్దిగా, ఈ 5 జిల్లాలు వరద ఎఫెక్ట్ అయ్యి 25 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 24 నుంచి 25 నియోజకవర్గాల్లో 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 అండి. అంటే 400 లక్షలు, అంటే 4 కోట్లు. ఆయన గుండె ఇంకేమైనా ఉన్నారంటే తన బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్లు తీసుకెళ్లి కౌలు రైతులకు ఇచ్చాడు, పార్టీ ఆఫీసులు కట్టాడు. దశాబ్దం పైన ఎక్కడ గెలవపైన రాజకీయాలు చేస్తున్నాడు. మీరు అప్రిషియేట్ చేయండి. మీరు ₹1 మీరు సహాయం చేయకపోయి చేసేవాళ్ళని విమర్శించడం ఎంతవరకు అండి? దేశ చరిత్రలో ఎప్పుడైనా ఉందండి ఒక ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ నాయకుడు, ఏ పారిశ్రామికవేత్తలు ఇంత 400 పంచాయతీలకి డైరెక్ట్గా ఆ ₹1,00,000 పంచాయతీ సర్పంచ్కి వెళ్తే ఏదో శానిటైజర్ వర్క్, ఏదో ఒక వర్క్ పనిచేస్తుంది కదండి. నిన్న ఇచ్చేసారు, అయిపోయింది. ₹400 లక్షల 400 పంచాయతీలు. బుద్ధి తెచ్చుకోవాలా?
వీళ్ళు మాట్లాడేటప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందండి వ్యవహారం. ఉమ్. 6 కోట్లు ఇచ్చాడు, మీ నాయకుడు ఏమి ఇచ్చాడు చెప్పండి. విమర్శించేవాళ్ళు. అంటే ₹1 ఇచ్చారని చెప్పి ఆయనది కాదండి, పార్టీ ఫండ్స్ చాలా 100 కోట్లు ఉంటాయి. పార్టీ ఫండ్ నుంచి ఇచ్చారు. మీలాంటి వాళ్ళు, వాళ్ళ అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళ అబ్బాయి పెట్టాడనే ఉద్దేశంతో 100 కోట్లు ఇచ్చారు. బాండ్లు, ఎలక్ట్రల్ బాండ్లు కూడా ఇచ్చారు. దాంట్లో ₹1 ఇంకా ఇవ్వలా. మేమే ఖర్చు పెడతామంటారేమో ఆ ₹1 కూడా ముఖ్యమంత్రికి ఇవ్వకుండా. ఓకే, అది ఇచ్చినా అది అకౌంట్లోకి రాదు. ఇప్పుడు చిరంజీవి గారు అక్కడ 50 లక్షలు, ఇక్కడ 50 లక్షలు, ₹1. రామ్ చరణ్ గారు అక్కడ 50 లక్షలు, ఇక్కడ 50 లక్షలు. నాగార్జున గారు కూడా అట్లా ఇచ్చారు. ప్రభాస్ ₹1 ఇచ్చాడు. సాయి ధర్మ తేజ్ ఇచ్చాడు. ఇంతమంది నటులు ఇస్తా ఉంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం అదే సినిమా ఇండస్ట్రీని మీరు ఏం చేశారు? బెదిరించి సినిమా టికెట్లు తగ్గించేసి మీ దగ్గర పిలిపించుకొని చేశారు. 5, ₹10, ₹15. ₹15 టికెట్లు పెంచారే. ఇక మీకు ఏం హక్కు ఉందని? ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని కాదన్నారు కదా, ఓపిక పట్టండి. కళ్ళు మూస్తే తెరిస్తే 5 సంవత్సరాలు వద్దన్నారు కదా, వచ్చిదేమో చూడండి. లేకపోతే రాష్ట్రపతి పాలన అంటారు, పెట్టే పరిస్థితి ఏమి లేదు. ప్రధానమంత్రి గారు ఎప్పటికప్పుడు స్పందించి అక్కడ నిధులు 3,300 కోట్లు ఇరు రాష్ట్రాలు కలిపి ఇచ్చారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి చేతనైతే. మీరేమీ పాల్గొనకుండా ఆయనేమో బయటకు వస్తే బయటకు రావద్దారు, ఈయనేమో బయటకు రాలేదంటారు. బయటకు వచ్చి ప్రకటిస్తేనేమో ఆ సహాయం మీరు చేయలేరు. రూపాయి ఇచ్చే గుణం ఉండాలండి. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు 100 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. ఎవడన్నా చేస్తాడా? సినిమా తీస్తే 100 కోట్లు, రోజుకు 2 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం. ఏదో ప్రజలకు ఏదైనా చేయాలని తప్పనండి ఆయనకి. తన బిడ్డలను వదిలిపెట్టేది, తన భార్య బిడ్డలు వదిలిపెట్టి ఎందుకండి ఆయనకి? జనం వచ్చి ఇప్పుడు కూడా ఫీల్డ్లో వెళ్ళి ఆ బురదలో చూసారా, మొత్తం కాళ్ళంతా కొట్టుకుపోయి ఆ గొల్లప్రోలు పిఠాపురం పరిధిలో వరదలు వస్తే శాశ్వత పరిష్కారం చేస్తాను, అవసరమైతే నా సొంత డబ్బు పెడతానంటున్నాడు. ఇది సేవ అంటే, ఇది రాజకీయ నాయకుడు అంటే, ఇది కమిట్మెంట్ అంటే, ఇది డెడికేషన్ అంటే. ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన డబ్బులు సంపాదించడానికి మీరు చెప్పింది నాకు అర్థమైంది. రాజకీయాల్లోకి వచ్చిందని డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారు. అంత 10 కోట్లు ఖర్చు పెట్టారండి ఎలక్షన్లో. 100 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలని చూస్తారు నేటి రాజకీయ నాయకులు. ఈయన అలా కాదు. ఏదో పంచాయతీలో నెల జీతం తీసుకుంటారన్న వ్యక్తి కూడా నిధులు కూడా లేకపోతే గత ప్రభుత్వం నిధులందరిగా దారి మళ్లించి తెలికి నా ఫర్నిచర్ కూడా నేనే తెచ్చుకుంటారని చెప్పి కూర్చునే కుర్చీలు కూడా ఆయన తెచ్చుకున్నాడండి. ఎవరైనా రాజకీయ నాయకులు మీరు చూసారా? లేదు. చూసి బుద్ధి తెచ్చుకోవాలని, నేర్చుకోవాలంటే విమర్శించేటప్పుడు ఒకవేళ మీకు ఇలా చూపిస్తే 4 ఏళ్ళు నాకు ఇలా వస్తాయి. తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడుతున్నాడని బైబిల్లో ఒక మాట ఉంది. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేటి తరం రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఆయన చూసి నేర్చుకోవాలి. కూర్చునే కుర్చీలు కూడా ఆయన తెచ్చుకున్నాడండి. ఎవరైనా రాజకీయ నాయకులు మీరు చూసారా? లేదు. చూసి బుద్ధి తెచ్చుకోవాలని, నేర్చుకోవాలంటే విమర్శించేటప్పుడు ఒకవేళ మీకు ఇలా చూపిస్తే 4 ఏళ్ళు నాకు ఇలా వస్తాయి. తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడుతున్నాడని బైబిల్లో ఒక మాట ఉంది. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేటి తరం రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఆయన చూసి నేర్చుకోవాలి.